చెబుతామా గట్టిగా హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటాస్కించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించెను. మరునాడు అతడు నీవు ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు చాలా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు చెప్పడం మర్చిపోయాను. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. ఆమేనండి, 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 ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సందేశం యొక్క శీర్షిక ఏంటంటే జాలి గల దేవుడు. మన దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు అంటే, చూడండి, అక్కడ ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగొచ్చాడంట. ఆ దిగొస్తున్నటువంటి తరుణంలో జరిగిన విషయం ఏంటంటే, అతడు దొంగల చేతికి చిక్కెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా అనగానే ఏమనాలి? అలవాటు ఉందమ్మా? లేదు కదా? లేకపోయినా నేర్చుకుందాం. హల్లెలూయా అనండి. హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును కాదు. తప్పుగా కాబట్టి అనాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎప్పుడైతే ఈ వ్యక్తులు యెరూషలేము అంటే దేవుని యొక్క మందిరం ఉండే స్థలం. అమ్మా ఏం పడుతుందా? నీకోసం ఈరోజు వాక్యం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యెరూషలేము అంటే మందిరం ఉన్నటువంటి స్థలం, దేవుడు ఆరాధించబడుతున్నటువంటి స్థలం, దేవుడు నివసించడానికి సింహాసనాన్ని ఏర్పరచుకోవడానికి ఆయన కోరుకున్నటువంటి స్థలం. రేపు భూమి మీద ఆయన వచ్చినప్పుడు చూడండి,
ఆ యెరూషలేములోనికి వచ్చి ఆయన పరిపాలన చేస్తాడు. అలాంటి స్థలంలో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఒక వ్యక్తి కిందికి వస్తున్నాడు. అంటే ఒక ఉన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి తను వస్తూ ఉంటే, వస్తున్నటువంటి మార్గంలో ఏం జరిగింది అంటే, దొంగలు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారో ఆ వ్యక్తిని పట్టుకొని, ఇంకా ఏం చేశారు, కొట్టి అతని యొక్క దోచుకొని కొర ప్రాణముతో అతనిని విడిచిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి రావటానికైతే వచ్చాడు, అయితే అలా జరుగుద్దని ఆ వ్యక్తి అనుకోలేదు. నేను వెళ్తున్నాను కదా, వెరికో పట్టణానికి చేరుకుంటాను కదా, అక్కడికి ఉంటాను కదా, అలా మంచిగా మరలా జీవిస్తాను కదా అన్న ఆశతో వచ్చాడు. కానీ ఇలా దొంగల చేతులు చిక్కబడతాను, వాళ్ళు పడతారు, నా వస్త్రాలు గుంజేసుకుంటారు, నాకు బట్టలు లేకపోతే, ఈ వస్త్రాలు లేకపోతే ఊర్లోకి వెళ్ళలేమే, అవమానకరమైన పరిస్థితి, సిగ్గుతో కూడినటువంటి పరిస్థితి, అవమానం ఏర్పడితే అన్నటువంటి విషయాన్ని అతను ముందు అతనికి తెలియదు. అతను ప్రయాణమే వస్తున్నాడు అంతే. ప్రయాణమే వస్తున్నప్పుడు చూడండి, అప్పుడప్పుడు మనోళ్ళు కూడా అంటారు, బస్సులో వస్తుంటే నా పర్సు పోయింది అంటారు. ఎట్లా పోయిందంటే, ఏమో దొంగలు కొట్టేసారో తెలియదు, పోయింది అంటారు. ఒక్కోసారి సందర్భాలు అంటారు, ఎవరో నా పర్సు కొట్టేశారు అంటారు. అంటే డబ్బులు కొట్టే, అంటే దొంగలు ఉంటారు సహజంగా. అయితే ఈ దొంగలు ప్రత్యేకించి అతని యొక్క వస్త్రాలను గుంజేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మరలా అతన్ని ఏం చేశారంటే, వాళ్ళు పైగా అతన్ని బాగా కొట్టారు. ఎట్లా కొట్టారు? బాగా కొట్టారు. ఎట్లా కొట్టారంటే, అతనికి ప్రాణం పోవునంతగా అతన్ని కొట్టారు. కొట్టి 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 చివరికి చచ్చిపోతాడా అనుకున్నప్పుడు విడిచిపెట్టి అప్పుడు అతను ఒక్కడే ఆ మార్గంలో అలా పడి ఉన్నాడు. ఆ పడి ఉండి అతడు మురుగుతూ ఉన్నాడు. ఆ దెబ్బల యొక్క భారం, స్పృహ కోల్పోయినటువంటి స్థితి, ఆ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి ఎవరిని పిలిచేటువంటి స్థితి అతనికి లేదు. ఎవరిని అరిచి కేక వేసి అతన్ని రమ్మని సహాయం కోరేటువంటి స్థితి అతనికి లేదు. ఎవరో వస్తున్నారేమో చూద్దాము, గౌను పోతున్న వారు ఎవరు ఉన్నారేమో అని చూద్దామని ఆ కన్ను తెరిచేటువంటి పరిస్థితి కూడా అతనికి లేదు. అయితే ఆ త్రోవని ఎవరు వెళ్తున్నారంటే, మొట్టమొదటిగా యాజకుడైనా ఆ త్రోవను మొట్టమొదటిగా వెళ్తుంది ఎవరయ్యా అంటే, చూడండి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటాస్తించాడు. యాజకుడు వెళ్ళాడు, చూశాడు, ఆ వ్యక్తి పడి ఉన్నది చూశాడు. కానీ ఆ వ్యక్తిని ఆ యాజకుడు పరామర్శించలేదు. తర్వాత అక్కడి నుంచి ఒక లేవీడు వెళ్ళాడు. ఆ లేవీడు కూడా చూశాడు అతన్ని, కానీ ఆ వ్యక్తిని పరామర్శించలేదు. అయితే చివరిగా ఒక సమరయుడు వెళ్తున్నాడు. ఆ సమరయుడు ఆ వ్యక్తిని చూడగానే ఆ సమరని హృదయం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? అలా బాధతో నిండిపోయింది. ఎందుకు అలా నిండిపోయింది అంటే, అతని మీద వస్త్రాలు లేవు, అతని దగ్గర ఏమీ లేదు, డబ్బు లేవు, వస్త్రాలు లేవు, ఏమీ లేవు. పైపెచ్చాల అతను ఎలా ఉన్నాడంటే, పట్టబడి పరప్రాణంతో అలా విలవిల ఆడుతూ ఉంటే ఆ ప్రాణాన్ని చూడలేక ఆ సమరయుడు అక్కడ ఆగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమరయుడు ఎవరయ్యా అంటే,
నిజంగా ఆ మనసు కలిగిన వ్యక్తి ఎవరై అంటే నిజంగా మనం ఆరాధిస్తున్న దేవుడే ఆ మంచి సమరయుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చూడండి, భౌతికంగా మనం చూస్తే మన జీవితాలు కూడా ఇలానే కనపడతాయి. కుటుంబాల్లో చూడండి, చాలా మంది జీవితాలు ఇక బ్రతుకుతాము అన్న ఆశ కనుమరుగైపోయింది. ఇంకా బ్రతకాలి అన్న ఆశ ఇంకా వారి జీవితంలో పోయి ఉంటుంది. ఏదో బ్రతుకుతున్నాములే అన్న ఆ యొక్క చిన్న ఆశతో బ్రతుకుతారే తప్ప వారి పరిస్థితులు చూస్తే చూడండి, అప్పుల చేత, బాధల చేత, రోగముల చేత, వ్యాధుల చేత, కలవరాల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత, ఏదో ఒక సమస్య చేత వారు పట్టబడినట్లుగా ఈరోజు ఉంటే చూడండి, మందిరానికి వచ్చేవారైనా, ఇంటికాడ ఉన్న వారైనా, ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి జీవితాలు మన జీవితాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిస్థితి నుంచి మా అన్నోళ్ళు ఆదుకుంటారేమో, ఈ పరిస్థితి నుంచి మా అక్క వాళ్ళు ఆదుకుంటారేమో, ఈ పరిస్థితి నుంచి మా బాబాయ్ వాళ్ళు మమ్మల్ని ఆదుకుంటారేమో, ఈ ఇబ్బందుల నుంచి, ఈ కరువులో మమ్మల్ని మా తోబుట్టువులు, మా రక్త సంబంధులు, నా స్నేహితులు, నా తోబుట్టువులు ఆదుకుంటారేమో అని చూసి 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 చూడండి, పొరప్రాణం అంటే ఇక బ్రతుకు మీద విరక్తి కలిగి చచ్చిపోవాలన్నటువంటి ఆశతో జీవించేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు ప్రభు ఆ యొక్క వ్యక్తిని ఏ విధంగా అయితే దర్శించాడో అదే విధంగా ఈరోజు ప్రభు మనమల్ని కూడా దర్శిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే, ఒకవేళ పరిస్థితుల్లో నీకు ఊపిరి ఆడనట్లుగా ఉంటే, పరిస్థితులు నీ కుటుంబాన్ని వేధిస్తూ ఉంటే, రోగాలు నీ శరీరాన్ని బాధిస్తూ ఉంటే, చెప్పుకోలేని సమస్యతో నువ్వు కుమిలిపోతూ ఉంటే, ఇంకా ఎవరైనా వచ్చి పరామర్శిస్తారేమన్న ఆశతో ఎదురు చూస్తూ చెప్పుకోలేక మూలుగులు విడుస్తున్నటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే, ఈ మంచి సమరయుడు ఈరోజు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ వ్యక్తి అలా ప్రాణంతో అలానే పడిపోయాడు. ఒకరోజు నేను కూడా ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు నాతో ఈ విషయం స్పష్టంగా మాట్లాడాడు. ఏంటంటే, నేను సావుకి వెళ్ళిన తర్వాత నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, అవి ఆర్థికంగా అయినా, అవి ఆరోగ్యపరంగా అయినా, లేకపోతే కుటుంబ పరంగా అయినా, ఆత్మీయంగా అయినా, శారీరకంగా అయినా, కొన్ని సందర్భాల్లో బాగా నలిగిపోయి, కొన్ని సందర్భాల్లో విరక్తి పుట్టి, కొన్ని సందర్భాల్లో ఇక తట్టుకోలేక ఏడ్చే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా విశ్వాసులైనా, లేకపోతే ఆత్మీయ తల్లిదండ్రులు, ఆ సేవకులైనా, లేకపోతే ఇంకా ఎవరైనా పరామర్శిస్తారేమని ఎదురు చూసినటువంటి దినాలు లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో దేవుడు మంచి సమరయుడిలా ఆయన వాక్యంతో నన్ను ఆదరించినటువంటి సందర్భాలు ఎన్నో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి అసలు ఎవరికి చెప్పుకుంటే ఈ పరిస్థితుల నుంచి బయటపడతాం. ఒక్కొక్కసారి అసలు ఇలాంటి పరిస్థితి వచ్చేసింది మా కుటుంబానికి అన్నటువంటి పరిస్థితులు లేకపోలేదు. అలాంటి సిచ్యువేషన్లలో కూడా దేవుడు మనము లేవనెత్తడానికి మన మీద జాలి కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మన మనసు, మనం శరీరంతో ఉన్నాం కనుక, మనం మనుషులం కనుక మనకు ఆలోచనలు ఉంటాయి. ఏమంటే, పక్క వాళ్ళు, పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, లేకపోతే నేను సేవకుని కనుక ఆ సేవకుడు, ఈ సేవకుడు, ఆత్మీయ సేవకులు, నడిపించే నాయకులు ఎవరో ఒకళ్ళు మనల్ని పరామర్శించకపోతారా
అనుకుంటాం. కానీ మనుషుడు మనుషుని బాధను ఎప్పటికీ గ్రహించలేడు. ఒక మనిషి బాధ ఎప్పటికీ గ్రహించలేడు. ప్రైజ్లో మనం పడి ఉన్న బాధ, మనం అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, మనం పడి ఉన్న ఆ స్థలము, మనకు కలిగి ఉన్న ఆ వేదనలు, మనల్ని చూడంగానే మనల్ని పరామర్శించి మనల్ని విడిపించాలని ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి దాటి వెళ్ళారా? అంటే నీ బంధువులైనా, నీ స్నేహితుడైనా, నీ అన్నదమ్ముడైనా, నీ అనుకున్న వారైనా, ఎవరైనా సరే నువ్వు నేను అనుకుంటాం వీళ్ళ ద్వారా పరిష్కారం కలుగుతాయి, అది ఎప్పటికీ కలగదు. కానీ మనము దేవుని యొక్క మూలగలిగితే, దేవుని యొక్క మనం ప్రార్థన చేసుకోగలిగితే, ఆయన మత్తయి సువార్తలు అంటాడు 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి తీయండి, మనం చదువుకొని ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఇంకొక ప్రార్థన కూడా జరుగుతుంది కనుక మనకు వాళ్ళకంతా. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనంలో ఏమంటుంది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని అంటారు. అక్కడ ఏంటంటే అది ప్రార్థన. దాన్ని ఏమంటారంటే ఆ యొక్క లేఖన భాగాల యొక్క అర్థం ఏంటంటే ప్రార్థన. అందుకే కీర్తనకారులు అంటారు, చాలా లేఖనాల్లో, చాలా గ్రంథాల్లో, ఈ బైబిల్లో మనకేమని ఉంటుందంటే నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తానంటాడు. అంటే అక్కడ పడి ఉన్నటువంటి ఆ యొక్క, చూడండి, పడి ఉన్నటువంటి ఆ యొక్క ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతడు కేకలు వేసేటువంటి పరిస్థితి లేదు, కానీ మూలుగుతున్నాడు. మూలుగుడుకు అర్థం ఏంటి అంటే ప్రార్థన జీవితం అని అర్థం. దాని అర్థం మనకు నిజంగా ఆ మూలగటానికి ప్రార్థనేనా అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటది? రోమీయులకు రాసినటువంటి పత్రిక 26లో చూడండి, 8:26 ఏమంటది? అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఏమంటున్నాడు? ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో. మూలుగు అంటే ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు ఆ పడి ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రాణంతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కేకలేస్తారా? ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు చూడండి, అతను కోమాలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అతని యొక్క స్వరపేటికలో నుంచి ఏ శబ్దం వస్తే కాపాడండి వద్దా, లేకపోతే అనే స్వరం మూలుగుతూ ఉంటారు. అంటే ఇంకా వాళ్ళు ఏం మూలుగుతున్నారో వారికి తెలియదు. అంటే మూలుగుడికి అర్థం ఏంటి అంటే ప్రార్థన. అంటే ఈరోజు మన సమస్యలను బట్టి ఆ అకౌంట్ చూస్తారు, ఈ అకౌంట్ చూస్తారు, ఈ బంధువులు చూస్తారు, వాళ్ళు చూస్తారు, నా కుటుంబాన్ని లేవనెత్తారు, నా తండ్రి విషయం ఇట్లా, నా తల్లి విషయం ఇట్లా, నా తమ్ముళ్ళు ఇలా ఉన్నారు, నా అక్క చెల్లెలు ఇలా ఉన్నారు, మా మామయ్య ఇలా ఉన్నాడు, మా పెదనాన్న ఇలా ఉన్నారు అని చెప్పి ఎవరో ఒకరు వచ్చి సహాయం చేయకపోతారా అంటే వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి ఒకవేళ ఈ జనరేషన్ చూస్తే ఇంకా దగ్గరకు వస్తే ఎలా ఉన్నారంటే ఏమన్నా 10 రూపాయలు ఖర్చు చేయబడుతామని చెప్పి ఆలోచించే వాళ్ళే, కానీ ఎవ్వరు కూడా మనం చూసేవారు
లేరు. ఒకవేళ ఈరోజు మన కుటుంబం బాగుపడాలని ఒకవేళ నీలో ఆశ ఉంటే, నీ కుటుంబం బాగుపడాలి, నీ సేవ బాగుపడాలి, నీ పరిస్థితులు బాగుపడాలి, నీ జీవితంలో ఒక మార్పు రావాలి, ఒక ఉన్నతమైన స్థాయికి నేను చేరుకోవాలి, నా పరిస్థితులన్నీ మార్పు కలగాలని నీకు ఉంటే, నువ్వు కూడా ఆ పడి ఉన్న వ్యక్తి మూలిగినట్లుగా నువ్వు ప్రార్థనలో, సమస్యల మధ్యలో ఈరోజు నువ్వు పడి ఉన్నావు కదా, ఇబ్బందుల మధ్యలో నువ్వు పడి ఉన్నావు కదా, ఇరుకుల మధ్యలో నువ్వు పడి ఉన్నావు కదా, నానా శ్రమల మధ్యలో నువ్వు పడి ఉన్నావు కదా, పడి ఉన్న నీవు దేవుని వైపు చూసి మూలగలిగితే ఆ మంచి సమరయుడు, ఆ జాలి కలిగిన సమరయుడు ఆ వ్యక్తిని ఎలా అయితే నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి అతన్ని లేవనెట్టినట్లుగా నీ సమస్య నుంచి, మన సమస్య నుంచి ప్రభు మనమును లేవనెత్తుటకు ఆయన సమర్థవంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్యను చూస్తూ మనం కూర్చోకూడదు, పరిస్థితులను చూస్తూ మనము కూర్చోకూడదు. ఆ పరిస్థితుల్లోకి మార్పు రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయటం మనము నేర్చుకోవాలి. ఇప్పుడు శ్రవంతుందనుకో, సపోజ్ వాళ్ళ డాడీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ డాడీని బట్టి రేపు ఎగ్జామ్ రాయిపోతున్న వాళ్ళ తమ్ముడిని బట్టి ఎవరో ఒక వ్యక్తి వచ్చి సహాయం చేస్తారని అనుకోకూడదు. మరేం చేయాలి? ఆమెని అడుగు పట్టుకొని, వా నా తండ్రి పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, నా తమ్ముని పరిస్థితి ఇలా ఉంది, నువ్వు సహాయం చేయను ప్రభు అని ప్రార్థన చేయగలిగితే, చూడండి, ఇరుగు పొరుగు వారు దాటిపోతారేమో, కానీ నీ దేవుడైనటువంటి, నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడైనటువంటి యేసు ప్రభుల వారు ఎన్నడూ దాటిపోడు. ప్రైజ్ ది లార్డ్. దాటిపోక ఏం చేస్తాడు? విడుదలిస్తాడు. అక్కడేమంటాడు? నూనె ఇచ్చాడు, ద్రాక్షరసం ఇచ్చాడు. నూనె అంటే ఆహారం, బలము, శక్తి, అభిషేకం. ద్రాక్షరసం అంటే సంతోషం, ఉత్సాహం, ఆనందం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, ఆ వ్యక్తికి ఏదైతే కోల్పోయాడో వెంటనే నూనె ద్రాక్షరసం ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేసి చూస్తే మన ప్రభు మనల్ని విడిచిపెట్టడు. నువ్వు నమ్ముకున్న వారందరూ విడిచిపెడతారు, ప్రాణ స్నేహితులు ఒకరోజు విడిచిపెడతారు, దాటి వెళ్తారు సమస్యను చూసి. దేవుడు మాత్రం మనల్ని దాటి వెళ్ళడు. ఇప్పుడు శ్రమ వచ్చిందని, కరువు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, ఇరుకు వచ్చిందని వస్తాయి. ఇవన్నీ మనల్ని బాధిస్తాయి, అప్పులు బాధిస్తాయి, వ్యాధులు బాధిస్తాయి, ఆలోచనలు బాధిస్తాయి, కుటుంబ సమస్యలు బాధిస్తాయి, మనల్ని మన జీవితం మీద మనకే విరక్తి కలిగినట్లుగా చేస్తాయి. అయితే వీటన్నిటి నుంచి విడిపించుటకు మనకు దేవుడు ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అంటాడు, ఆయన పడి ఉన్నటువంటి ఏంటది, చూడండి, పడి ఉన్న గుంటలు వచ్చి, పడి ఉన్న చోటికి వచ్చి ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, ఆయన మనల్ని లేవనెత్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు, ఆయనే నీ దగ్గరికి వచ్చి, అంటే నువ్వు అప్పులో పడి ఉన్నావు అనుకో, ఆ అప్పుల సమస్యలతో నువ్వు బాధపడుతుంటే ఆయనే నీ దగ్గరికి వచ్చి నీ అప్పుల సమస్య నుంచి నువ్వు ఎలా లేవాలో ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు అనారోగ్య సమస్యగా ఉన్నావు అనుకో, ప్రార్థన చేస్తే ఆయనే నీ దగ్గరకు వచ్చి ఆయన హస్తం చాపి నిన్ను స్వస్థపరిచి లేవనెత్తుతాడు. అక్కడ గాయాలు కట్టి అంటుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ విషయంలో, ఎలాంటి స్థితిలో నీవు, నీ కుటుంబం, నీ పరిస్థితులు, నీ చదువులు, నీ పిల్లలు, లేకపోతే నీ సేవ, నీ పరిస్థితులన్నీ పడిపోయి నీ మూలుగుతుంటే దేవునికి నువ్వు మొరపెట్టగలిగితే దేవుడు నిశ్చయముగా మనకు విడుదలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన పరిస్థితి నుంచి లావనెత్తేది ఎవరు? చెప్పండి, ఎవరు చెప్పండి? ఎవరెవరు దాటి వెళ్ళారు? చెప్పండి, ఎవరెవరు దాటి వెళ్ళారు? యాజకుడు దాటి వెళ్ళాడు, ఇంకా లేవీయుడు దాటి వెళ్ళాడు, ఇంకా సమరయుడు దాటి వెళ్ళలేదు. అంటే
దాని అర్థం ఏంటిది? ఇప్పటివరకు ఏం చెప్పాను మీకు నేను? చూడండి, ఏంటి? మనం ఎట్టి గుంటలో పడి ఉన్నా, ఎంతటి అనారోగ్య సమస్యల్లో పడి ఉన్నా, ఎంతటి ఆర్థిక ఇబ్బందుల్లో మనం పడిపోయి ఉన్నా, ఎంతటి బలహీనమైన సమస్యల్లో మనం పడిపోయి ఉన్నా, ఎవరో వచ్చి మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా మన ప్రభు మనల్ని తప్పక ఆదరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిశ్చయముగా నేను ఆదరిస్తాడు ఆయన. ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాడు. అందరూ చేయి విడిచిపెడతారేమో అంటాను. అందుకే అంటారు ఒక భక్తులు రాజు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో నేను నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై బడిన, అడుగులు తడబడిన, అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో నన్ను విడువడు. కష్టాల కొలిమి కాంతి వేసిన శోధనే గుండెను చేసిన, కష్టాల కొలిమి కాంతి వేసిన శోధనే గుండెను చింతి వేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. పుణ్యము వరకు తన చిత్తం నెరవేర్చుతాడు. పుణ్యము వరకు నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో నన్ను విడువడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. పడిపోయిన తర్వాత, ఏం బాబు, నువ్వు అసలు యెరూషలేము నుంచి ఎందుకు వచ్చావు? నువ్వు చేసిన పనేంటిరా? అసలు నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? నువ్వు మంచోడు అనుకున్నాను, అట్లా అనుకున్నాను, ఇట్లా అని అన్నాడా ప్రభు? అన్నాడా? అనలేదు. అనకుండా ఏం చేస్తున్నాడు? అతన్ని పట్టుకొని అతని గాయాలు కట్టి అతన్ని బలపరిచి అతన్ని ధైర్యపరిచి ఇప్పుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? పూట కూలవాని ఇంటికి నడిపిస్తున్నాడు. అంటే మనం తెలిసి తెలియక పొరపాటు చేయటం నిజమే, అది చేస్తాం. తెలిసి తెలియక మన జీవితంలో పొరపాట్లు జరిగిపోతాయి. తెలిసి తెలియక అప్పులు అవుతాయి. ఎందుకు అప్పు చేస్తున్నామో కూడా తెలియదు కొంతమందికి. ఎట్లా తీర్చుకోవాలో కూడా తెలియదు. తెలిసి తెలియక కుటుంబాల్లో కొన్ని చిక్కులు జరుగుతాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ప్రభు మాత్రం నువ్వు పలానా చేశావు, అందుకే నీకు బుద్ధి రావాలి అని అన్నాడు. ఆయన జాలి ఎంతదంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం తెచ్చుకోయా అని ఒక్క మాట కానీ మనం అనగలిగితే ఆయన జాలి ఎంత గొప్పది అంటే ఆయన ఫ్లాట్ అయిపోతాడు. ఆయన మనల్ని అత్యధికంగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమను ఆర్పటానికి అగాధ సముద్రాలకు ఆయన వల్లపడదు. అగాధ సముద్రాలైన ఆయన ప్రేమను ఆర్పచాలవు. ఒకడు తన ఆస్తినంతా ఇచ్చేసి తన జ్యేష్ఠత్వాన్ని మొత్తం అప్పగించేసిన అతను ఒకవేళ వచ్చి నాకున్నదంతా ఇచ్చేసి అతను తిరస్కరించబడతాడంట. ఎందుకంటే
యేసయ్య ప్రేమ భూమి మీద చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. ఎంతటి పాపినైనా ఆయన ప్రేమిస్తాడు, ఎంతటి వ్యక్తినైనా ఆయన ప్రేమిస్తాడు. దొంగను ప్రేమించాడు, వ్యభిచారిని ప్రేమించాడు, లంచగొండిని ప్రేమించాడు. చూడండి, దొంగను ప్రేమించాడు. ఒనేసిము దొంగ, అతడు చూడండి ఫిలోమోనుతో దొంగతనం చేశాడు, అతన్ని ప్రేమించాడు దేవుడు. సమరయ స్త్రీని చూడండి, వ్యభిచారించడం, తనకు 5 భర్తలు ఉన్నాడు, అయినా ఆమెను క్షమించాడు. చూడండి, అలా చూసుకుంటూ పోతే దొంగల్ని పొట్టి చెక్కయ్య చూడండి, లంచము, వడ్డీల వ్యాపారి, భయంకరమైనటువంటి లంచగాడు, అయినా అతన్ని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. ఒక్కసారి ఆయన వైపు తిరగగానే క్షమించి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. అదే మన అన్నదమ్ములు అయితే ఏమంటారు? రే, నీకు ముందే చెప్పలా ఇట్లా చేయొద్దని? సిగ్గు వచ్చిందా? బుద్ధి వచ్చిందా? ఇంకా నీకు బుద్ధి రాకపోతే ఎట్లా అని చెప్పి మనం అప్పటికే గాయాల పాలు అయిపోయి ఉంటాం. అప్పటికే మన హృదయం అంతా గాయాల పాలై ఉంటుంది, బాధలతో, వ్యాధులతో. మన అన్నదమ్ముడే కదా 4 మాటలు చెప్పి మనం ఓదారుస్తాడేమో అనుకుంటాం. కానీ మన అన్నదమ్ముళ్ళు, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, వారు మాట్లాడే మాటలకి గాయాల మీద కారం చల్లినట్లుగా మన హృదయం ఇంకా నలిగిపోయి, ఈ ఉన్న బ్రతుకు ఇప్పుడే ముగిస్తే బాగుండు అన్న పరిస్థితులు లేకొస్తాయి. కానీ మన ప్రభు అలా చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు ఆయన అంటాడు, నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసం వచ్చాను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పడి ఉన్నా, ఎలాంటి సమస్యల మధ్యలో నువ్వు పడి ఉన్నా, ఎంతటి ఇరుకులో గుంటలో నువ్వు పడి ఉన్నా, ఆ పడిన వ్యక్తి మూలిగినట్లుగా యేసయ్యా అని ఒక్క మాట నువ్వు పిలవగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, ఆయనను కోరుకోగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? గాయాలు కట్టి, ఇప్పుడు చూడండి ఎక్కడికి నడిపిస్తున్నాడు? పూటకోల వారి ఇంటికి నడిపించినట్లుగా, అంటే సంఘానికి నడిపించినట్లుగా నిన్ను కూడా ఒక శ్రేష్టమైన సంఘానికి నడిపించి, ఉపదేశం కలిగిన సంఘములో నిన్ను స్థిరపరిచి, ఇది అంటాడు, మరలా నేను వచ్చినప్పుడు నీకేమైనా ఇస్తానంటే. చూడండి, ఇప్పుడు మేము సేవకులు ఉన్నాము అనుకోండి, ఆయా రకాల పరిస్థితుల మధ్యలో ఎంతో మంది బలహీనతల మధ్యలో, రోగాల మధ్యలో పడి సంఘానికి వస్తారా? సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళకు మేము పరిచయం చేసినప్పుడు ప్రకటన గ్రంథం అంటాడు, వానికి క్రియలకు ప్రతిఫలం నా యొక్క ఉంది, అది నేను తీసుకొని వస్తున్నానని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు మనందరి కోసం జీతం ఆయన ఏం చెప్తున్నాడు? తీసుకుని వస్తున్నాడు మళ్ళా. ప్రైజ్ ది లార్డ్. కనుక మనం ఎవ్వరం కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎవ్వరు మనల్ని ప్రేమించినారు, ప్రేమించలేదని మనం బాధపడవలసిన అవసరము లేదు. భూమి మీద ఉన్న వారందరికంటే అత్యధికంగా జాలిపడి మనల్ని ప్రేమించే దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను కదా, ఈ వాక్యం పెట్టున్న ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు దిగజారిపోయి ఉన్నావో, ఏ విషయంలో నీకు నెమ్మది లేకుండా బాధలతో, కలవరాలతో, ఇబ్బందులతో ఒకవేళ కన్నీరు కారుస్తూ ఉంటే, మంచి సమరయుడు ఈ త్రోవన నీ కోసం వచ్చాడు. ఈరోజు ఆయన నిన్ను లేవనెత్తి శ్రేష్టమైనటువంటి సహవాసంలో ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ లేవనెత్తటమే కాదు, నీకు కలిగిన గాయాలను ఆయన ఏం చేస్తాడు? కడతాడు. ఆయన నీకు కలిగిన బాధల్లో, నీకు కారిన ఆ రసిక, ఆ గాయాల గుండా గడిన రక్తం, ఆ మరకల వలన నీకు వాసన వచ్చి నువ్వు భరించలేకపోతున్నావు కదా, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీ గాయాలు కట్టి నీకు నెమ్మదికరమైన జీవితాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి మనం అందరం లేచి ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి
మంచి సమరయుడు మనకున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు.